హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిపుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిపుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాస్యాదిచారీన్ ఏతానాశక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిద ప్రార్థయామః. శ్రీమాత్రే నమః. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెల శరదృతువు ప్రారంభమవుతుంది. శరదృతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు, అంటే మొన్నటిదాకా కూడా వర్ష ఋతువులో భాద్రపద మాసంలో యొక్క గణపతి అర్చన పూజా కార్యక్రమం అయింది. ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన, అమ్మవారికి ఈ నవరాత్రులు శరన్నవరాత్రి దీక్షలు చేపట్టడము, 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చన పూజలు చేసుకోవటము, ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము, చండీ హోమము, ఇట్లా దుర్గా హోమము, విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటి శరదృతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా. అందువల్ల ఈ శరదృతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరదృతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది. ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి, నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి బలంగా ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి ఈ యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క రాశి ఫలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి. అంటే శని 2.5 సంవత్సరాలకి ఒకసారి, రాహుకేతువులు సంవత్సరంన్నరకు ఒకసారి, గురుడు ప్రతి సంవత్సరం ఒకసారి, ఇట్లా స్థితిగతులను బట్టి ఈ యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ నవగ్రహ మారడాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క రాశులు 12 రాశుల్లో మేషరాశ్యాధిపతి కుజుడు, అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు, మిథున రాశ్యాధిపతి బుధుడు, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, సింహరాశ్యాధిపతి రవి, కన్యా రాశ్యాధిపతి బుధుడు, తులారాశ్యాధిపతి శుక్రుడు, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, ధనురాశ్యాధిపతి గురుడు, మకర రాశ్యాధిపతి శని, కుంభరాశ్యాధిపతి శని, మీనరాశ్యాధిపతి గురుడు. అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ యొక్క 12 రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎవరు ఎలాంటి
ఈ యొక్క పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరం చెప్పడం జరుగుతుంది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మకర రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి విశేషాలు, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మకర రాశి అధిపతి శని ఉచ్చులో ఉండడం వల్ల మకర రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళు చేసేటువంటి వృత్తులు అనుకూలంగా ఉండడము, వ్యాపారం అభివృద్ధిలో ఉండడము, తద్వారా అధిక ధనలాభాన్ని ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యా అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చక్కటి రాణింపు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం ఈ నెలలో ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందువల్ల ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ ద్వారా బదిలీలు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశికి అనుకూలత ఉంది కాబట్టి ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. అట్లాగే వ్యవసాయ రంగంలో కూడా వీళ్ళు ఏదైతే వ్యవసాయం వేశారో ఆ పంట దిగుబడి అధికంగా లాభించడం, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఇబ్బందులు పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి శని బలం ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు చక్కగా కుదరడము, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానంతో ఇబ్బందులు పడేవారికి సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. చక్కటి శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనంలో శని సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ప్రజలను మనలపడడం, ప్రజాదరణ పొందడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. రాజకీయ రంగం అనుకూలంగా ఉంది. సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ రంగంలో కూడా గ్రహబలం ఉండడం వల్ల సినీ రంగంలో ఎదుగుదల ఉంటుంది. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఈ యొక్క సినీ రంగంలో కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళ స్టాక్స్ అనుకోకుండా అకస్మాత్తుగా పెరగడం, తద్వారా ఇది ధనలాభం రావడం, తద్వారా స్టాక్స్ ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళకి గ్రహ అనుకూలత ఎక్కువగా ఉంది. అయితే నరదృష్టి, నరఘోళ అధికంగా ఉంటుంది. అందువల్ల వీరు ప్రతిరోజు కూడా ఈశాన్య మూల ఒక గాజు గ్లాసులో పసుపు నీళ్ళు వేసి ఒక నిమ్మకాయను అందులో వేసి కొంచెం పచ్చకర్పూరాన్ని అందులో వేసినట్లయితే ఈ యొక్క నరదృష్టి, నరఘోష నుంచి చక్కగా బయటపడే అవకాశం ఉంటుంది. వీళ్ళు సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణ చేయడము, అట్లాగే సుదర్శన అష్టకాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క నరదృష్టి, నరఘోష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశివారు ఎటువంటి నియమాలు పాటించాలో చక్కగా వివరం చెప్పడం జరుగుతుంది. అందువల్ల నేను చెప్పిన నియమాలు పాటించి ఈ యొక్క అనుకూలత ద్వారా ఈ యొక్క నరదృష్టి, నరఘోషను బయటపడేలాగా చేసుకున్నారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. మీకు జ్యోతిష్యంలో, జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది. మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా, దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. వివాహంలోకి ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉండదనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా ప్రతి విషయంలో, వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ, ఉద్యోగ, అలాగే నరదృష్టి, నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం మీకు చేయటం ద్వారా దైవ బలం, ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మన వెంట ఉంటాయి. అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. కాబట్టి నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా
ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి.